అందరికీ బాగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్స్ చెప్తా కొన్ని డ్రా చేసి, సో మీకు ఇంకా క్లియర్ అవుద్ది. ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ సిస్టంలో ఏముందంటే .c ఫైల్ ఉంది. .c ఫైల్ అంటే సోర్స్ కోడ్, నార్మల్ ఇంగ్లీష్లో రాసిన సోర్స్ కోడ్ అనేది. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తాం మషిన్ లాంగ్వేజ్లో చేంజ్ అవ్వడానికి. సో దాన్నే మనం ఏమంటామంటే కంపైలర్ అని అంటాం. సో కంపైలర్ చేశాక ఈ కోడ్ అనేది ఏమవుద్ది, .ఆబ్జెక్ట్ అని అంటాం. సో .ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మన సోర్స్ కోడ్, ఇంగ్లీష్లో రాసిన సోర్స్ కోడ్ అనేది బైనరీ కోడ్లో చేంజ్ అయిందనమాట. సో ఇది విండోస్లో రాశాను నేను, విండోస్లో రాసిన కోడ్ ఇది. విండోస్ కోర్ i5లో నేను ఈ కోడ్ అనేది రాశాను. సో ఇదేంటి బైనరీ కోడ్ అనమాట, బైనరీ కోడ్. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని ఏం చేస్తా, ఆబ్జెక్ట్ కోడ్గా చేంజ్ అయిపోయాక ఈ కోడ్ అనేది నేను రన్ చేస్తా. రన్ చేస్తే ఇది ఏమవుద్దంటే ఇప్పుడు .ఆబ్జెక్ట్ ఫైల్ అనేది .exe ఫైల్గా చేంజ్ అవుద్ది, అంటే .executed. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో .executed ఫైల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నా డౌట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను విండోస్ కోర్లో రాసా ఇది. సో ఇప్పుడు ఇక్కడ విండోస్ అనేది ఉంది, యూనిక్స్ అనేది ఉంది, అండ్ లైనక్స్ అనేది ఉంది. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే exe ఫైల్ అనేది OS డిపెండెంట్ అంటారు దాన్ని. సో OS ఫైల్ అనేది దేని ఇప్పుడు క్రియేట్ చేసింది దేనికి, నేను విండోస్ సిస్టమ్ కోసం క్రియేట్ చేసుకున్నా ఈ .exe ఫైల్ అనేది. .exe ఫైల్ అనేది ఎక్కడ నుంచి క్రియేట్ అయింది, విండోస్ కోర్ i5 దానిలో నేను ఈ కోడ్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఇది విండోస్ కోర్లో క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విండో కోసమే నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇది యూనిక్స్ అండ్ లినక్స్లో రన్ అవుద్దా అవదా అనేదే క్వశ్చన్ అనమాట. సో ఇది విండోస్లో రన్ అవుద్ది, కానీ యూనిక్స్ అండ్ లైనక్స్కి వచ్చినప్పటికీ ఇది రన్ అవ్వదు, అండ్ లైనక్స్లో కూడా ఇది రన్ అవ్వదు. సో ఎందుకు అవ్వట్లేదు, ఎందుకంటే మనం విండోస్కి మాత్రమే ఇది చేసామన్నమాట, విండోస్ కోసం. సో విండోస్ కోసం మాత్రమే చేసాం కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం మషిన్ ఇండిపెండెంట్ అంటాం. అండ్ దీన్నే మనం ఏమంటామంటే సో మషిన్లో ఇప్పుడు రన్ అవుతుంది, విండోస్లో రన్ చేస్తే విండోస్లో రన్ అవుద్ది. నువ్వు ఎక్కడ కావాలంటే ఎక్కడ రన్ చేయాలంటే అక్కడ, విండోస్లో కాకుండా నువ్వు యూనిక్స్లో రన్ చేస్తే, ఒకవేళ యూనిక్స్లో రన్ చేస్తే ఈ కోడ్నే ఇక్కడ విండోస్ ప్లేస్లో యూనిక్స్ ఉంటే ఒకవేళ, సో యూనిక్స్ కంపైల్ అయిపోయాక .ఆబ్జెక్ట్ అయ్యాక .exe ఫైల్ అది యూనిక్స్లో మాత్రమే రన్ అవుద్ది, విండోస్లో రన్ అవ్వదు, లైనక్స్లో రన్ అవ్వదు. సో దాన్నే ఏమంటున్నామంటే ఇక్కడ దాన్ని ఏమంటున్నాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా డిపెండెంటా, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ మషిన్ ఇండిపెండెంట్. సో అందుకే సి లాంగ్వేజ్ని మనం ఇంకా ఏమంటామంటే పార్షియలీ పోర్టబిలిటీ